కొండక్క ఎట్లా ఎవరి మీదనైనా బురద చల్లుతుంది, ఎసొంటి మాటలైనా మాట్లాడుతుంది. కానీ రియాలిటీకి వచ్చింది ఇప్పుడు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల పాలన అనేసి కొండక్కనే చెప్పింది. కమిషన్ ఇయ్యందే అక్కడ పాలన సౌధం దగ్గర ఫైళ్లు కదలే అనేసి చెప్పగానే చెప్పింది. కాంగ్రెస్ అంటేనే కమిషన్. 2000 ఇస్తేనే 20,000 రూపాయల ఏదన్నా బిల్ అయినా అది అయినా శాంక్షన్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లల్లో కాంగ్రెస్ పార్టీ పాలించి తెలంగాణ రాష్ట్రంకి చేసిన ఒరిగిన అదేం లేదు. ఇప్పుడు 17 నెలలల్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణకు చేసిన అదేం లేదు. అప్పటిదే ఇప్పుడు ఆనాడు సిరిసిల్లాను ఉరిసిల్లాను చేసిర్రు. ఆ ఉరిసిల్లాను పాపం రామన్న గారు అష్ట కష్టాల మీద మళ్ళీ సిరిసిల్లాను చేస్తే అదే సిరిసిల్లాను మళ్ళీ ఉరిసిల్లాను చేసిర్రు. గంతే, ఏం లేదు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, కమిషన్లు వచ్చినాయి. ఒక టీ దుకాణం దారుని దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక పండ్ల కొట్టు దగ్గర నుంచి మొదలు పెడితే, చిన్నగా ఒక ఫుట్పాత్ మీద బొమ్మలు అమ్ముకునే అమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ దందాల దాకా కమిషన్లు అందుతున్నాయి అనే మాట వాస్తవము కాంగ్రెస్ వచ్చిన తర్వాత.